నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. బీజేపీ పార్టీ చాలా ఛాలెంజింగ్గా సవాల్గా తీసుకున్న మూసి నిద్ర కార్యక్రమంలో గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం కనిపించలేదు. దాదాపు 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ అక్కడ నిద్ర చేశారు, బస చేశారు. కానీ రాజాసింగ్ మాత్రం కనిపించలేదు. మరి దాని వెనకాల ఉన్న కారణం ఏంటి ఎవరికి అర్థం కావట్లేదు. హైదరాబాద్ నుంచి బీజేపీ పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. అలాగే నాంపల్లిలో ఉన్న బీజేపీ ఆఫీస్కి అతి దగ్గరలో ఉన్న ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది రాజాసింగ్ మాత్రమే. రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు బీజేపీ ఆఫీస్కి ఒక్కసారి కూడా రాలేదు. దానికి కారణం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు 14 నెలలు బీజేపీ పార్టీ రాజాసింగ్ని సస్పెండ్ చేసింది ఒక విషయంలో. ఎందుకంటే ఆయన మాట్లాడిన తీరు చాలా దేశాల్లో ఉన్న ముస్లిం సంఘాలు, భారతదేశంలో ఉన్న ముస్లిం సంఘాలు వ్యతిరేకించాయి. దాని ద్వారా మత ఘర్షణలు జరగవచ్చాయేమోనని భయంతోనో లేకపోతే ఎందుకో తెలీదు పార్టీ ఆయన్ని 14 నెలలు సస్పెండ్ చేసింది. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు కొన్ని రోజులు ఆ సస్పెండ్ ఎత్తేసి ఆయనకు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది, ఆయన గెలవడం జరిగింది. కానీ అప్పటి నుంచి మళ్ళీ ఆయనకి శాసనసభ పక్ష నేతగా ఆయనకు మళ్ళీ ఆ పదవి ఇస్తారనుకున్నారు. కానీ అది కాస్త ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇవ్వడం జరిగింది బీజేపీ పార్టీ. అప్పటి నుంచి పార్టీ ఆఫీసు ముఖం చూడలేదు. అప్పటి నుంచి పార్టీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కూడా దాంట్లో ఆ లిస్టులో రాజాసింగ్ పేరు చేర్చేది. కానీ ఆ కార్యక్రమాలకు ఆయన హాజరయ్యేవాడు కాదు. ఆయన చేసే పాలనలా ఒకటే, అప్పుడప్పుడు మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ, ఎందుకంటే ఆయన మహారాష్ట్రలో కూడా రాజాసింగ్ ఫేమస్ కాబట్టి అక్కడ కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళి ఆయన మాట్లాడేవాడు, ర్యాలీలు చేసేవాడు, ప్రచారాలు నిర్వహించేవాడు. పార్టీకి సంబంధించి ఏమైనా అవసరం ఉంటే ఇప్పుడు కూడా మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆయన అక్కడికి వెళ్ళడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. కానీ ఆ విషయంలో కూడా బీజేపీ నేతలు ఆయన పేరు చేర్చినట్టు చేర్చారు అక్కడి ప్రచార నిర్వహణలో భాగంగా. ముఖ్యంగా ఈ మూసీ నిద్ర సంబంధించి దీంట్లో ఈసారి మాత్రం రాజాసింగ్ పేరు మాత్రం ఆ లిస్టులో బీజేపీ పార్టీ అధిష్టానం చేర్చలేదు. ఎందుకంటే ఎన్ని కార్యక్రమాలు నిర్వహించినా, ఎన్ని ర్యాలీలు నిర్వహించినా, ఎన్ని బందులు చేపట్టినా వాటికి దేనికి రాజాసింగ్ హాజరు కావట్లేదు. ఓన్లీ ఆయనకు సంబంధించి ఆయన ప్రత్యక్షంగా ఆయన ఏమన్నా అనుకుంటేనే స్వంతంగా వాటికే మాత్రం వెళ్తున్నాడు. కానీ పార్టీ చెప్పినట్టు నడుచుకుంటలేడు. మరి పార్టీ ఆయన్ని దూరం పెడుతుందా, ఈయన పార్టీని దూరం పెడుతున్నాడా, మరి ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నాయకుడు అలా పురుషోత్తంకి బీజేపీ టికెట్ ఇవ్వలేదు. సో ఆ నేపథ్యంలో ఆయన ఏం చేశాడంటే బీజేపీ నుంచి ఆ టైంలో ఎలక్షన్ టైంలో బీఆర్ఎస్లోకి జంప్ అయ్యాడు. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి బీజేపీలో జాయిన్ అవుతున్నాడు. లక్ష్మణ్ సమక్షంలో, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ సమక్షంలో ఆయన మళ్ళీ బీజేపీ పార్టీలో జాయిన్ కానున్నాడు. సో ఇప్పుడు మళ్ళీ రాజాసింగ్కి కోపం వచ్చిందా ఏంటో తెలీదు. నేను ఇకపైన చిల్లర రాజకీయాలు చేయను, చిల్లర రాజకీయాలకు ఉండను, నాకు నా దేశం ముఖ్యం, నా హిందూ ధర్మం ముఖ్యం, భారతదేశాన్ని ఎప్పటికైనా నేను హిందూ దేశంగానే చూడాలనుకుంటున్నాను, హిందూ దేశంగా చేసేంత వరకు నేను నిద్రపోను, ఎప్పటికీ పోరాడుతుంటాను అని అయితే ఆయన చెప్పడం జరిగింది. మరి రానున్న రోజుల్లో బీజేపీ అధిష్టానం రాజాసింగ్ పైన మళ్ళీ వేటు వేయనుందా ఏంటి అనేది ప్రజల్లో ఒక తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకొంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.